వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యతో పాటు పిల్లలకు మిడ్ డే మీల్స్ విషయంలో కానీ ఆహార విషయంలో భద్రతలు అన్నీ తీసుకొని మంచి పౌష్టికాహారం అందించి శారీరక దార్ఢ్యాన్ని పెంచడం కోసం ఒకవైపు నాణ్యత విద్యతో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్లో కూడా అన్ని రకాల భోజన వసతులతో ప్రభుత్వం ఇవాళ గొప్పోళ్ళు చదువుకునే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ అదేవిధంగా వాళ్ళ మిడ్ డే మీల్స్ విషయంలో కూడా వాళ్ళకు అన్ని విధాల వసతులు ఇచ్చి మిడ్ డే మీల్స్ కానీ డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఇలా మంచి గొప్పలు తినే భోజనం అందిస్తుండు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా గౌరవ కలెక్టర్లు ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షించి అక్కడ ఎడ్యుకేషన్ విధానాన్ని అదేవిధంగా మిడ్ డే మీల్స్ను పర్యవేక్షణలో భాగంగా ఆలయ నియోజకంలో యారూట్లో ఇవాళ ఈ స్కూల్ సందర్శించ జరిగింది. ఇక్కడ పిల్లల్ని అడిగి ఆ మిడ్ డే మీల్స్ సందర్భంలో భోజనం చేసే సందర్భంలో తెలుసుకుంటే కొంత ఇవాళ వండిన క్రమంలో దోసకాయ ఎక్కువ ఉంటుందని చెప్పి ఆ పిల్లలు చెప్పడంతో వాళ్ళని వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మందలేయడం జరిగింది. మీరు ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తున్నప్పుడు మంచి భోజనం పెట్టాలి. ఇవాళ వెజిటేబుల్ అంటే మిక్స్డ్ వెజిటేబుల్ అంటే అన్ని కూరగాయలు పెట్టాలి కానీ మీరు దోసకాయ పెట్టారని చెప్పి చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రాధిక అనే ఆమె టీచర్ వచ్చి కొంచెం ఆమె అగ్రెసివ్గా మాట్లాడి లేందు కల్పించుకొని మేము అట్టే చేస్తామనడంతో కొంచెం హట్ అయినాం. అయినా చెప్పినాం వాళ్ళ పై అధికారులకు కూడా సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ పై అధికారులకు అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదేమున్నా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం మంచి నాణ్యత విద్యతో పాటు పేదోళ్ళు గొప్పలు తినే బియ్యం తినాలి, పేదోళ్ళు కూడా అన్ని పౌష్టికాహారం తినాలని గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరాలి. ఇలా ఏ స్కూల్కి పోయినా మంచి భోజనం మంచి విద్య అందించాలనే లక్ష్యంతో ఇట్లా ఇలా ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. కొంత హట్ అయినా కానీ మిగతా టీచర్లు కూడా బాగా టీచింగ్ కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో బాగా సహకరిస్తున్నారు. ఈ స్కూల్ కూడా టాప్లో ఉంది. ముఖ్యంగా మిడ్ డే మీల్స్ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అక్కడ టీచర్లకు కానీ మిడ్ డే మీల్స్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.